అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడాను అన్నీ సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతను ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్, సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కృతజ్ఞంగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడడం, అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేస్తాడు, చెప్తాడు. అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను. సినిమా పేరు గుర్తురాడు, ఏ సినిమా? బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు తర్వాత ఇంకో సినిమా కూడా చూసాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతని డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్ అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి దానికి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు, ఏ యాక్టర్ ఏ కన్నడ ఇంకోవడం కూడా అనిపించింది. అనేది ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అని, మనూరి అంటారా, వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నాను. అనేసరికి నేను ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. మరి అతనికి ఎవరు వెనక ఉండి సలహాలు ఇస్తారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకున్నాడు నాకు తెలియదు. ఇక్కడే సరదా మాట్లాడదాం అనిపించింది. నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తున్నాడు. వెంటనే ఫోన్ అంటే అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సచిదేవ్ అండి అది అన్న తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తాడు. కాసేపు ఇచ్చేపడి మాట్లాడిన తర్వాత సార్ ఇక్కడ ఇందాకలానే పచ్చబొట్టది కాదు, పడ్డం మచ్చది, నేల మీద అది ఎందుకు పడ్డావు ఏంటది అంటేను, నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు, నేను మా డిష్ టీవీ మా యాంటీలో ఉండే వైర్తో ఇలా జంప్ చేసి కింద పడ్డానండి, అక్కడ దెబ్బ తగిలింది. అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు ఈ విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు. దాన్ని అట్లాగే నేను భరించలేక ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే నవ్వుతూ అవి కుట్టించేసుకుంటాడు అంటే అక్కడ వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను, పెయిన్ తెలియలేదు. అది మీ మహిమ నా మీద. అంటే ఏదైనా మైకువా లేకపోతే ఏంటి అనస్థిషియా లాంటి ఉన్నా ఏంటి, అండ్ దానికి అంత ప్రేమ, ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదు అనమాట. అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సచ్ ఎ కోఇన్సిడెన్స్. తన మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్, పెద్ద పెయింటింగ్ ఉంటుంది. అది కొదమసింహంలో పెయింటింగ్ అనమాట. క్యాప్ అది పెట్టుకుని సిగార్ ఒకటి పెట్టుకుని ఇదేనండి ఇది చూసే అన్నాడు. దానికి ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలా అక్కడి నుంచి మా పరిచయాలు మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఒకసారి వస్తారంటే రావని చెప్పడం అలాగా జరుగుతుంది. అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ నాకు కొంచెం ఉంది. అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు, హీరో అనేది కాకుండా వెర్స్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి, ఏ పాత్రలో ఉండాలి, ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తుంది. మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అని అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళు అనగానే లోకువ. కానీ అతని పొటెన్షియాలిటీ, అతని టాలెంటు, అది ఎలాగా డెలివరీ చేస్తారో తెలిసి నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలు చాలా అత్యద్భుతంగా చేయగలడు అని చెప్పేసి ఆ సినిమాలో నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు. ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు, మెప్పించాడు, ఒప్పించాడు. ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళడానికి, ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణమయ్యాడు. అలాంటి సత్యదేవ్ నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇందాక అది ఆ మాట తను అన్నప్పుడు ఏ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. అండ్ ఇంకా తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే సత్యదేవ్ లాంటి వెర్స్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే, ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డ్ అయిన అవకాశాలు తనకు వస్తే నేను చూస్తాను కూడా. అండ్ అలాంటి ఈ సినిమాలో
తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి ఒక మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అండ్ నా తమ్ముడుగా సత్యదేవ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పి ఈ సినిమాకి ఇంకా మరింత ఎత్తులు చూస్తాను. అండ్ ఇక ప్రొడ్యూసర్స్గా ఇద్దరు మన దినేష్ అండ్ బాలా అండ్ దినేష్, అండ్ అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, బిల్డర్, ఆయన కూడా సపోర్ట్ ఉన్నారు. వీళ్ళందరూ లాభాపేక్షతో కాకుండా ఒక ప్యాషన్తో వాడు రావటం, సినిమా అంటే ఏం తెలియదు, సినిమా అంటే ఇష్టం కాబట్టి ఆయన కూడా ఓకే అంటే ఆయన ఇందులో కావాల్సినంత బడ్జెట్గా హై బడ్జెట్ అయితే అంటున్నాను, బట్ దాన్ని పెట్టడం, దాన్ని ఈ యొక్క ఈశ్వర్ కార్తీక్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్, ఎందుకంటే ఆయన సినిమా పెంగ్విన్ అని తమిళ్లో నేను చూశాను సినిమాని పాండమిక్ టైంలోనే. అండ్ వెరీ రిఫైన్డ్ యాక్టర్ అండ్ డైరెక్టర్, ఆయన ఈ సినిమాకు చాలా చక్కగా చేశాడని తెలిసింది. అండ్ డెఫినెట్లీ ఆ టీం అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయం ఈ సినిమా చేకూర్చి వాళ్ళకి మరింత పైకి వెళ్ళడానికి ఎంత దోహదపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ అలాగే హీరోయిన్స్ వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు